మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. మోస్ట్ అవైటెడ్ వీడియో ఫర్ మీ, బికాస్ ఏజెస్ నుంచి నేను సార్ని అడుగుతున్నాను ఒక్క ప్రొఫైల్ వీడియో చేద్దాం సార్ అని. ఫైనల్లీ ఒప్పుకున్నారు. వారు ఎవరంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ పేషెంట్లకి ఒక రకంగా దేవుడు అనే చెప్పాలి. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏదైనా ఒక కేస్ని డిస్క్రైబ్ చేయగలరా సార్? మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా ఉండొచ్చు, లేదా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ది బెస్ట్ అవుట్పుట్ రావచ్చు పేషెంట్ దగ్గర నుంచి. నేను 34 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి ఆంకాలజీ. ఒక ఇంపార్టెంట్ విషయం మన వ్యూవర్స్ అందరికీ చెప్పాలనుకున్నాను, అలాగే మీకు కూడా చెప్పాలనుకున్నాను. సో నేను ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాక నేను తెలుసుకుంది ఏంటంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్లో మేమిచ్చే ఈ ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతి ట్రీట్మెంట్ కన్నా పేషెంట్ యొక్క మానసికంగా పేషెంట్ ధైర్యంగా ఉంటే క్యాన్సర్ని జయించేస్తారు. ఇది నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ఎగ్జాక్ట్లీ 22 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న పాపకి ఆపరేట్ చేశారు అపోలో హాస్పిటల్లో. నేను కూడా ఉన్నాను, నేను చేయట్లేదు, మా కొలీగ్ చేస్తున్నారు సర్జరీ. అదేదో చిన్న ఓవేరియన్ ట్యూమర్ అని వాళ్ళు ఓపెన్ చేస్తే ఇట్ టర్న్డ్ అవుట్ టు బి గ్యాస్ట్రిక్ క్యాన్సర్. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చి ఓవరీస్కి పాకిపోయింది. ఆ పాప వయసు 22 ఇయర్స్. ఆ పాప వాళ్ళ ఫాదర్ ఈజ్ ఎ బిగ్ టెక్నోక్రాట్. ఆయన హైదరాబాద్లో లాట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ నాట్ డూయింగ్ వెల్, యూనో, చాలా కంపెనీస్ విచ్ ఆర్ నాట్ డూయింగ్ వెల్, వాటిని టేక్ ఓవర్ చేసి వాటిని టర్న్ అరౌండ్ చేసి ప్రాఫిట్లోకి తీసుకొచ్చే మనిషి. వెరీ ఫేమస్ మ్యాన్ ఆ రోజుల్లో, తమిళియన్. సో వాళ్ళ అమ్మాయి. సో ఈ జరగటంతో ఆయన చాలా డిప్రెషన్కి లోనయ్యారు. సో లోనయ్యి ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, తర్వాత నాతో చాలాసార్లు మాట్లాడారు. ఆయన ఏమనేవారంటే, ఆయన అప్పుడే చెప్పారు, నేను ఇప్పుడు గమనించింది ఆయన ఆ రోజు చెప్పారు, నాన్ మెడికల్ మ్యాన్. నేను 34 ఏళ్ళ ప్రాక్టీస్ తర్వాత నేను అనుభవంలోకి వచ్చిన విషయాన్ని ఆయన ఆ రోజు చెప్పారు. డాక్టర్ గారు, క్యాన్సర్కి ఇది ఒకటే ట్రీట్మెంట్ కాదు, అలోపతి మెడిసిన్ ఒకటే కాదు, మానసిక ధైర్యం ఇంపార్టెంట్. క్యాన్సర్ పేషెంట్స్కి ఇది మనం డెవలప్ చేయాలి, వాళ్ళందరికీ మనం కూడా మానసిక ధైర్యంగా ఉండేటట్టు చేయాలి. అలా చేస్తేనే వాళ్ళ క్యాన్సర్ జయిస్తారని వాళ్ళ పాపను అబ్జర్వ్ చేశాక ఆయన తెలుసుకున్నారు. సో నేను ఆయన దగ్గర కూడా రానివ్వలేదు ఆ రోజుల్లో. నేను ఐ డెంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ థాట్ ఈయనేదో వేదాంత మాట్లాడుతున్నారు, ఇది అసలు కరెక్ట్ కాదు. నమ్మకం. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఈ అలోపతి వైద్య విధానమే. ఇది స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్ ఉంది దీనికి. క్యాన్సర్ ఎలా పెరుగుతుంది, క్యాన్సర్ని ఎలా క్యూర్ చేయాలి, ఆ క్యాన్సర్ సెల్ ఎలా టార్గెట్ చేయాలి, క్యాన్సర్ సెల్ సైకిల్ ఎలా ఉంటుంది, ప్రతి సైకిల్లో దాన్ని ఎఫెక్ట్ చేసే డ్రగ్స్ ఉన్నాయి, ఇదంతా సైంటిఫిక్ ఫౌండేషన్ ఉంది. ఈ సైంటిఫిక్ ఫౌండేషన్ కాదని మూఢనమ్మకంతో ఆయన ఏదో చెప్తున్నారు అని నేను అనుకుని ఆయన దగ్గర కూడా రానివ్వలేదు. మళ్ళీ కలవలేదు ఆయన్ని, ఇప్పటి వరకు కలవలేదు. కానీ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే, ఆయనే కరెక్ట్. సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు ఎంత రోల్ ప్లే చేస్తారో, క్యాన్సర్ పేషెంట్స్లో ఉండే ధైర్యము అంతకన్నా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. నేను నవజోత్ సింగ్ గారు, సుధీర్ గారు చెప్పారు ఆల్టర్నేటివ్ మెడిసిన్ తీసుకున్నానని. నేను ఆల్టర్నేటివ్ మెడిసిన్కి క్రెడిట్ ఇవ్వట్లేదు, ఆయన వైఫ్కి క్రెడిట్ ఇస్తున్నాను. ఆయన యొక్క వారి వైఫ్లో సపోర్ట్ చేశారు, ధైర్యం నింపారు. ఆ ధైర్యంతో ఆమె ఆ క్యాన్సర్ని జయించి ఉండవచ్చు. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ రూపంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో అయినా వారి వైఫ్కి ధైర్యం చెప్పారు. సో 300 మంది క్యాన్సర్ డాక్టర్లు ఇది తప్పు, ఇది మిస్కన్సెప్షను, దీన్ని ఖండించాలి, పేషెంట్స్ ఇలా ఫాలో అవ్వకూడదని అందరూ చెప్తున్నప్పటికీ నా మనసులో నేను ఎస్, పేషెంట్ కనుక ధైర్యం నింపగలిగితే అదే ధైర్యంతో ఆ పేషెంట్ క్యాన్సర్ని ఎదుర్కొంటారు. నేను ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్తానండి, సైంటిఫిక్గా ప్రూవెన్ ఉదాహరణలు. అదేంటంటే, ఒక పేషెంట్కి మెలనోమా వచ్చింది. మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్ అండి. 20 ఏళ్ళు అయింది మెలనోమా వచ్చి, క్యూర్ అయిపోయి 20 ఏళ్ళ తర్వాత ఆయన యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయ్యారు. బ్రెయిన్ డెడ్ అయితే ఆయన కిడ్నీస్ని ఇంకెవరికో డొనేట్ చేశారు. డొనేట్ చేస్తే ఆ రెసిపియంట్కి ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి? మన బాడీలో ఉన్న మన టీ సెల్స్ ఆ రెసిపియంట్ ఆ డొనేటెడ్ ఆర్గన్స్ని రిజెక్ట్ చేస్తాయి, వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి, గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటారు. సో వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి. అలా చేయకుండా ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు.
ప్రతి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అవనివ్వండి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవనివ్వండి, లివర్ ట్రాన్స్ప్లాంట్ అవనివ్వండి, సార్ ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇచ్చినప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. తగ్గినప్పుడు వారిలో ఉన్న క్యాన్సర్ కణాలు పెరిగిపోతాయి. సో ఈ కిడ్నీ రెసిపియంట్కి, ఈ కిడ్నీస్ తీసుకున్న రెసిపియంట్కి మెలనోమా వచ్చింది. అంటే 20 సంవత్సరాలుగా మెలనోమా స్కిన్ క్యాన్సర్ కణాలు కిడ్నీలో ఉండి అతనికి ఏ సిమ్టమ్స్ కలిగించలేదు 20 ఏళ్ళుగా. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత రెసిపియంట్కి వచ్చాయి. అంటే అతని మానసిక ధైర్యంతో ఆ క్యాన్సర్ కణాలని కంట్రోల్ చేయగలిగాడు. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ అండి. క్యాన్సర్ కణాలు ఇప్పుడు బ్లడ్ లో కూడా ఉంటాయి. దాన్ని లిక్విడ్ బయాప్సీ అంటారు, సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. ఇప్పుడు మనం ప్రతి పేషెంట్ కి బయాప్సీ చేయనవసరం లేదు. మన బ్లడ్ తీసుకుని ఆ పేషెంట్ క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయచ్చండి. దాన్ని లిక్విడ్ బయాప్సీ అంటారు. సో దాన్ని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. 7 to 15 years after they were pronounced that they are cured of breast cancer, ఎండి ఆండర్సన్ హాస్పిటల్లో 7 to 15 years అయిపోయింది వాళ్ళకి క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిపోయి. ఆ తర్వాత వాళ్ళ బ్లడ్ లో 30% ఆఫ్ దెమ్ హ్యాడ్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్. కానీ వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు, వాళ్ళ క్యాన్సరే లేదు. అంటే వారి ఓన్ ఇమ్యూనిటీ ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అది పవర్. ఇది క్లినికల్ స్టడీస్, నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక కపుల్ వస్తారు నా దగ్గరికి, ఆమెకు 72 ఏళ్ళు, ఆయనకి 76 ఏళ్ళు, 8 ఏళ్ళుగా వస్తున్నారు. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్, నేనే సర్జరీ చేశాను, కీమోథెరపీ అవసరపడలేదు, రేడియేషన్, హార్మోన్ థెరపీ మీద ఉన్నారు, బాగున్నారు. రెగ్యులర్గా వస్తారు. ఆయన బ్లేజర్ వేసుకొని వస్తారు, చాలా హ్యాండ్సమ్ ఉంటారు, 76 ఏళ్ళ వయసులో, స్విమ్ చేస్తారు, ఉంటారు. సడన్గా ఒకరోజు ఆమె ఒక్కతే వచ్చింది, డ్యూ ఫర్ చెకప్. అప్పుడు ఇంకెవరో లేడీ తీసుకొచ్చారు. ఏరమ్మా, మన గోపాలకృష్ణ గారు అని అడిగారు. ఇక్కడ పడి ఏడ్ చేసింది. లాస్ట్ వీక్ కర్నరీ ఆర్టరీ బైపాస్ చేస్తున్నాగా థియేటర్లోనే చనిపోయారండి. అప్పుడు కూడా వారికి స్కాన్ చేశాము, నార్మల్గా ఉన్నారు. కరెక్ట్గా 4 నెలల తర్వాత ఆమె క్యాన్సర్తో తిరిగి వచ్చేసింది. అంతే కదా, ఈ 4 నెలల మానసిక ఆందోళన, మానసిక క్షోభ, లోపల ఉన్న క్యాన్సర్ సెల్స్ రియాక్టివేట్ అయిపోయాయి. ఇంకొక పేషెంట్ 5 ఏళ్ళు అయిపోయింది, క్యాన్సర్ ఫ్రీ, బ్రెస్ట్ క్యాన్సరే. కొడుకు మ్యారేజ్కి పిలిచారు, వెళ్ళాను. 2 ఏళ్ల తర్వాత ఆమె క్యాన్సర్ తిరగబెట్టింది. ఏంటా అని చూస్తే 8 months బ్యాక్ కొడుకు డివోర్స్. సో ఇవన్నీ కూడా నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఇవాళ మనందరం కూడా, మీరు నేను కూడా మానసికంగా ధైర్యంగా ఉంటే మనకి క్యాన్సర్ రాదు, కరోనా రాదు, సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్ రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ కూడా రాదు, ఏది రాదు. ఇప్పుడు ఈ మోడర్న్ ఏజ్లో ఈ అర్బనైజేషన్ పెరిగిపోయే కొలది, కాంపిటీషన్ పెరిగిపోయి, మన పిల్లాడికి ఫస్ట్ ర్యాంక్ రాలేదు, పక్కింటి వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాళ్ళకి పెద్ద కారు ఉంది, మనకు పెద్ద కారు లేదు, మనకి ప్రమోషన్ రాలేదు, వాడికి ప్రమోషన్ వచ్చింది, వాడికి మనకన్నా రిచ్గా, ఇలా కంపారిజన్స్, ఈ ఆలోచనలు. ఎస్, కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్ లేకపోతే మనం గ్రో అవ్వము, సైన్స్ గ్రో అవ్వదు, వర్క్ చేస్తుండాలి. అంతే తప్ప అన్హెల్దీ కాంపిటీషను, ఈ మానసిక ఆందోళన, ట్రాఫిక్ జాము, బాస్ తిడతాడు, వెళ్ళకపోతే వర్క్ 10 అయిపోయింది, 10:05కి వెళ్తే అబ్సెంట్ మార్క్ వేస్తారు, 1 day హాఫ్, ఏవో ఒక ఆందోళనలు. ఇలా ఈ ఆందోళనతోనే మన ఈ అనారోగ్యం పెరిగిపోతుందండి. బసవతారక హాస్పిటల్లో నేను జాయిన్ అయిన రోజు 2002 జూలైలో ఒకటే ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్, 45 మంది క్యాన్సర్ పేషెంట్లు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో 45 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక్క చోట బెడ్ ఖాళీ లేదు. ఈ ఒక డిసీజే కాదండి, అన్ని డిసీజెస్ పెరిగిపోతున్నాయి. దీనికి అన్నిటికీ కారణం ఈ మానసిక ఆందోళన. క్యాన్సర్ రావటానికి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటండి? మనలో ఉండే మన జీన్స్, మన బాడీలో సైంటిస్టులు కనుక్కున్నారు, అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. అందులో ఈక్వల్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. అందులో ఒక 500 to 600 ఆంకోజీన్స్, అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్ట్ ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు సైంటిస్ట్ బిలీవ్ చేసేది ఏంటంటే, ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్స్ వల్లనే ఈ క్యాన్సర్స్ వస్తాయి. ఇది ఖచ్చితంగా నమ్ముతున్నారు సైంటిస్టులు. సో ఈ మ్యుటేషన్స్ ప్రతి వాళ్ళలో జరుగుతూ ఉంటాయి, మీలోనూ ఉంటాయి, నాలోనూ జరుగుతుంటాయి, వారిలోనూ జరుగుతుంటాయి. ఈ మ్యుటేషన్స్ని కంట్రోల్ చేసే ఇమ్యూన్ మెకానిజం మనకుంది. ఆ ఇమ్యూన్ మెకానిజం దెబ్బతిన్నప్పుడు అవి మ్యుటేషన్స్ పెరిగి పెద్దయ్యి క్యాన్సర్గా మారుతాయి. సో అంటే రోజు మనలో
ఈ మ్యూటేషన్స్ జరుగుతుంటాయి. ఈ మ్యూటేషన్స్ని మనం కంట్రోల్ చేస్తుంది మన ఓన్ బాడీ. అది కంట్రోల్ చేయటంలో ఫెయిల్ అయినప్పుడు క్యాన్సర్ వచ్చేస్తుంది. ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీలో ఎవరు తగ్గుతుంది? ఇమ్యూనిటీలో ఎవరికి తగ్గుతుంది? మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది. హ్యాపీగా నిద్రపోయి సంతోషంగా ఉంటే అంతకన్నా పెద్ద ఇమ్యూన్ బూస్టర్ లేదు. మీరు చూడండి, హెచ్ఐవి ఉన్నవాళ్ళు, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్, ఎయిడ్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. వాళ్ళ టీ సెల్స్ ఆర్ డిఫెక్టివ్. వాళ్ళలో ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. 100కు 99 మంది క్యాన్సర్తోనే వారికి అపాయం ఉంటుంది తప్ప హెచ్ఐవి వల్ల ఎటువంటి అపాయం లేదు. హెచ్ఐవి క్యూర్ అయిపోయింది కదండి. కానీ వాళ్ళలో ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉండటంతో అందరికీ లింఫోమాస్, స్కిన్ క్యాన్సర్స్, ఇంకో క్యాన్సర్ వచ్చేస్తాయి. సో ఎవరిలో ఇమ్యూనిటీ తగ్గితే వారిలో వస్తుంది. ఇమ్యూనిటీ బాగుండాలంటే మనం ఏం చేయాలండి? సంతోషంగా ఉండాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాపీగా నిద్రపోవాలి. సార్ మీకేంటి సార్ హ్యాపీ బూస్టర్? ప్రాంప్ట్ గా 20 years నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను సార్, నియర్ బై, వెరీ క్లోజ్ టు యూ. ప్రాంప్ట్ గా 8 o'clock అంటే 8 o'clock కి మీరు ఉంటారు అక్కడ హాస్పిటల్. దిస్ ఇస్ ప్యాషన్. నాకు అందరూ అడుగుతారు నన్ను, యూ గెట్ బర్న్ట్ అవుట్, దట్ ఈస్ మై ప్లెజర్. ఇప్పుడు మార్నింగ్ 5:40 లోపల వచ్చేస్తాను హాస్పిటల్కి. నేను రాకపోతే పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు పాపం. పొద్దున్నే వస్తారు, లేచి స్నానం చేసి రెడీ అయ్యి కూర్చుంటారు చక్కగా మేకప్ చేసుకొని, సార్ వచ్చేసరికి రెడీ ఉండాలని. మళ్ళీ రాత్రి నా కోసం నిద్రపోకుండా వెయిట్ చేస్తుంటారు. మావిడ తిడుతూ ఉంటుంది, చలికాలంలో రాత్రిపూట లేపుతున్నావు, పొద్దున్నే వెళ్ళి మళ్ళీ లేపుతున్నావు అని. సో ఇట్స్ ప్లెజర్ సీయింగ్ దెమ్. ఇట్స్ ప్లెజర్. వాళ్ళని చూడకుండా రాత్రి నాకు ఇంటికి వెళ్తే నిద్ర పట్టదు. ఇట్స్ ప్లెజర్. వాళ్ళు చూసి వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటే నేను ఐమ్ వెరీ హ్యాపీ. మార్నింగ్ 8 o'clock ఓపీకి వెళ్తే మధ్యాహ్నం 1 వరకు నాకు అసలు టైం తెలియదండి. కరెక్ట్ సార్. అదే మెడిటేషన్ నాకు. సార్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మీరు ఎప్పుడు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. థ్యాంక్ యూ, యూ డిడ్ ఇట్ ఫర్ మీ. థ్యాంక్ యూ మేడం. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం.